నమస్తే, నేను మీ మేరు రాజేష్. మనగారితే ఛానల్ ప్రజలారా, ఇక తెలంగాణ రాష్ట్రం మూసి పునర్విభజన పైన భూసేకరణ కోసము షెడ్యూల్ అయితే విడుదల చేసింది. మొత్తం మీదనైతే ఇగో మూసి పునర్విభజనానికి సర్కార్ తొలి అడుగు, భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి పునర్విభజనానికి తొలి అడుగు పడింది. ఇక మొత్తం మీదైతే గత కొంత కాలం నుంచి అయితే ఎదురుతున్నాం, ఇక మూసి పునర్విభజన చేస్తామని చెప్పి సర్కార్ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నది, జరుగుతూనే ఉన్నది. ఇక చూడుర్రి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి పునర్విభజనానికి తొలి అడుగు పడింది. ఈ మేరకు మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నది పరివాహక ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. అందుకు సంబంధించిన ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తొలి విడత 50 ఎకరాల సేకరణ. ఈ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని గోల్కొండ, గండిపేట మండల పరిధిలోని సుమారు 50 ఎకరాల పైగా భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను అధికారులకు ఇప్పటికే ప్రకటించారు. భూములను కోల్పోతున్న యజమానులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా భూ యజమానులకు తగిన నష్టపరిహారం చెల్లించుతున్నట్లుగా స్పష్టం చేసింది. అయితే ఈ భూసేకరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణయిత గడువులోగా సంబంధించిన అధికారుల లిఖితపూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్ లో సూచించారు. మొత్తం 3 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మొత్తం 14 మండలాలు, 46 గ్రామాల పరిధిలో 55 కిలోమీటర్ల మేర దశల వారీగా పనులు చేపట్టనున్నారు. మూసి నది శుద్ధీకరణతో పాటు ఇరువైపుల పర్యాటక కేంద్రాలుగా ఉద్యానవనాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో త్వరలోనే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తం మీదనైతే భూసేకరణ అయితే మొదలైంది. ఇక ఎవరైనా అభ్యంతరాలు ఉంటే, అంటే నష్టపోతున్న వాళ్ళు ఉంటే లిఖిత పూర్వకంగా అధికారులకు రాసి ఇవ్వాలని చెప్పారు. మార్కెట్ వాల్యూ ప్రకారమే నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి మొత్తం మీదనైతే 55 ఎకరాల భూసేకరణ అయితే ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. నష్టపోయే వాళ్ళు ఎవరున్నా, భూములు కోల్పోయే వాళ్ళు అధికారుల దగ్గరకు పోయి మీరు ఎంత నష్టపోతుంది దాన్ని బట్టి మీరు ఏమన్నా లిఖిత పూర్వకంగా రాసిస్తే అధికారులు కూడా దాని మీద స్పందించి దానికి తగిన పరిష్కారం అయితే ఏనికైతే సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీదనైతే మూసి పునర్విభజన కోసం అయితే షెడ్యూల్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక త్వరగానే పనులు కూడా ప్రారంభం కానికైతే సిద్ధం అవుతుంది. ప్రభుత్వం అయితే ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకుంది, మూసిని పునర్విభజించాలని చెప్పి. మరి ఎన్ని రోజులలో మరి ఈ ప్రభుత్వం ఆల్రెడీ వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. మరి ఎన్ని సంవత్సరాలలో ఈ పునర్విభజన పని జరుగుతుంది? మరి లేట్ అవుతుందా? ఈ ప్రభుత్వ హయాంలోనే పునర్విభజన కార్యక్రమం మొత్తం అయిపోతుందా? చూద్దాం.